ఈరోజు మన వాక్య ధ్యానం కొరకై కీర్తనలు 17వ కీర్తన ధ్యానిస్తాం. దావీదు ప్రార్థనలో ఇదొక ప్రార్థన, ఇదొక ప్రభావవంతమైన ప్రార్థన. దావీదు ఎన్నో ప్రార్థనలు చేశారు. కీర్తనలో చూసినట్లయితే దావీదు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే మరి ఎన్నో విధాల ప్రార్థనలు చేయబడ్డవి. కానీ దావీదు చేసిన ఈ ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రభావవంతమైనటువంటి ప్రార్థన. కనుక ప్రార్థన యొక్క నిర్వచన ఏంటి? ప్రార్థన యొక్క నిర్వచనము దేవునితో మాట్లాడడము లేదా మరియు వినడము వంటి సంభాషణ. దేవునితో మాట్లాడడము మరియు వినడం వంటి సంభాషణనే అది ప్రార్థన యొక్క నిర్వచనము. కనుక దావీదు దేవునితో తరచుగా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు దావీదుతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. కనుక ఇక్కడ ప్రార్థన అదే. కనుక ఒక సైడే కాదు, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడాలి. మాట్లాడడం మరియు వినడం వంటివి సంభాషణతో కూడినవి. రెండో చూసినట్లయితే ప్రార్థన యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవునితో సంబంధం కలిగి ఉండడం. అవసరం కానీ యాకోబు పత్రిక 4:8 రాయబడింది. చూడండి దయచేసి ఒకసారి 4:8 యాకోబు 4:8 రాయబడింది. దేవునితో సంబంధం. యాకోబు 4:8 చదవండి. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనము పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రార్థన యొక్క ఉద్దేశం రెండోది ఏంటంటే దేవుని చిత్తాన్ని వెతకడం. మత్తయి 6:10 కూడా చూస్తున్నాం. తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము నెరవేరును గాక అంటూ. కనుక తండ్రి యొక్క చిత్తాన్ని వెతకడము. మూడోది చూసినట్లయితే ఇతరుల కొరకు మధ్యవర్తిగా ఉండడం అన్నమాట. కనుక ఇది ప్రార్థన యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన చూసినట్లయితే అది ఎంత ప్రభావవంతమైనదంటే మొట్టమొదటిగా చూడండి, మన ప్రార్థన ప్రభావవంతమై ఉండాలంటే అందులో ఏముండాలి? స్వచ్ఛత అనేది ఉండాలి. స్వచ్ఛమైనది. అందుకే 1వ వచనం చదవండి దయచేసి. 17:1 యెహోవా న్యాయంను ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గి అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే స్వచ్ఛమైన హృదయముల నుండి వచ్చేది. కనుక ఎప్పుడైతే ప్రార్థన అనేది స్వచ్ఛమైన హృదయం నుండి వస్తుందో అది ప్రభావవంతమైన ప్రార్థనగా ఉంటుంది. కనుక అదే వచనంలో పై భాగంలో చూసినట్లయితే పశ్చాత్తాపపడే ప్రార్థన హృదయం నుండి వచ్చినటువంటి ప్రార్థన. కనుక మరి ఇక్కడ దావీదు 2 విషయాలు మనకు ఈ వచనంలో తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా స్వచ్ఛమైనది, రెండవది పశ్చాత్తాపమైనదిగా చూస్తున్నాం. కనుక ప్రభావవంతమైనటువంటి ప్రార్థన చూద్దాం. దయచేసి ఇక్కడ మనం గమనించాలి. ఈ యొక్క వచనాలు చదివినట్లయితే దావీదు సహాయం కోసం పిలిచినప్పుడు అతడి ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ప్రకటించాడు. దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నవి? స్వచ్ఛమైనవిగా ప్రకటించాడు. ఎందుకంటే 1వ వచనం చూస్తున్నాం కదా, కింది భాగంలో అనేమన్నాడు? నా హృదయము ఎలా ఉందంటున్నాడు? అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కనుక మన యొక్క ప్రార్థన కానీ మన యొక్క దేవుని యొక్క సహాయాన్ని కోరేటప్పుడు అందులో ఏముండకూడదు అంటే కపటమైనది ఉండకూడదు, స్వచ్ఛమైనది ఉండాలి. దేవుడు కోరేది స్వచ్ఛత, అంతరంగంలో యథార్థత. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు స్వచ్ఛమైనదిగా ఉండాలి. రెండోది పశ్చాత్తాపమైనదిగా ఉండాలి. ఎందుకంటే మారు మనసు అనేది దేవుడు చూస్తున్నాడు. మనలో మార్పు అనేది అవసరము. అందుకే దావీదు సహాయం కొరకు పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాలు స్వచ్ఛమైనవిగా ప్రకటించాడు. దావీదు యొక్క విశ్వాసంలో ఎప్పుడు లోపించలేదు. దానికి బదులుగా అతడు దేవుణ్ణి సమీపించడంలో వినయముగా ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అతడు తన పాపాలను దాచిపెట్టినప్పుడు ప్రార్థనలకు దేవుడు స్పందించాడు కనుక మరి ఆయన తన పాపాలు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కీర్తనకాడు అంటుంది కదా, చూడండి 32వ కీర్తన 1వ వచనము 2వ వచనం చదవండి. అదేవిధంగా 5వ వచనం చదవండి. మన పాపములన
ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అదేవిధంగా 5వ వచనము, నా దోషములు కప్పుకొనక నీ ఎరుట నా పాపములు ఒప్పుకొంటిని అనుకొంటిని. చాలండి. ఇక్కడ దావీదు, మనం ఎప్పుడైతే దావీదే కానీ మన జీవితంలో కూడా ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొనకుండా దాన్ని కప్పుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే అది మన ప్రార్థనలకు అది ఒక అంతరాయం కలిగిస్తుంది. దేవుడు దాన్ని స్పందించడు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడదు. ఒకవేళ పాపం మన హృదయంలో లక్ష్యం చేసిండలా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించిన కన్నీటి ప్రార్థన, నీ గొలుసు ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, అలాంటివి ఏవి కూడా దానికి ఉత్తరం రాదు. అందుకే స్వచ్ఛమైనది దేవుడు కోరుచున్నాడు. దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు మన పాపాలు, మన తప్పిదాలు అన్నీ ఒప్పేసుకోవాలి. ఆదివారం రోజే కాదు మనం పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, యథార్థంగా ఉండేది. మన సోమవారం నుండి శనివారం కూడా దేవుడు అదే అంతరంగంలో కోరుతున్నాడు. కనుక ఇక్కడ 2వ భాగంలో, అదే 1వ వచనం 2వ భాగంలో చూసినట్లయితే అక్కడ పశ్చాత్తాపడని పాపము దేవునికి మన ప్రార్థనలకు అడ్డుకుంటుంది. ఎప్పుడైతే నీలో మారు మనసు పొందవో, అంటే క్రైస్తవులు తప్పులు చేయరా? తప్పులు చేస్తారు, తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ చేసిన తప్పును పదే చేయడము అది పొరపాటు, అది తప్పు, అది పాపము. కనుక ఇక్కడ మనం అదే చూసినాం. ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనము పాపంలో ఇంకా నిలిచినట్లయితే మన ప్రార్థనలకు అది అడ్డంకుగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 59:2 అందరు తీయాలి. యెషయా గ్రంథం 59:2 వచనము. చాలండి. అయితే నీ దోషములు నీకును నీ దేవునికి ఏమైనాయి? అవి వేరుపరచెను, అడ్డుబండగా అడ్డుగోడగా ఉంటున్నవి. కనుక పాపం అనేది ఒక అడ్డుగోడగా ఉంటుంది దేవునితో. ఈరోజు మనము అన్యోన్య సహవాసములు, సత్సంబంధాలు కలిగి ఉండకపోవడం కారణం ఏంటంటే పాపమే మనకు అడ్డుబండగా అడ్డుగోడగా నిలుస్తున్నది. కనుక దాన్ని తొలగించాలి, దాన్ని ఒప్పుకోవాలి, దేవునితో క్షమాపణ అడగాలి. ఇంకా 3వ విషయానికి వచ్చినట్లయితే సహాయం కోసం దేవుణ్ణి విన్నవించే ముందు మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సహాయాన్ని కోరేటప్పుడు మనము మన జీవితాన్ని శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక, దేవుడు స్వచ్ఛమైన వాడు కనుక మనలో స్వచ్ఛత కోరుతున్నాడు, అంతరంగంలో యథార్థతను కోరుతున్నాడు. కనుక మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఇప్పుడే చదివాం కదా. కనుక పాత నిబంధనలు చూసినట్లయితే పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలో విశ్వాస వీరుల పట్టిక మనకు హెబ్రీ 11వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళందరూ కూడా వారి జీవితాలు ఒకసారి చూడండి. వారిలో లోపాలు ఉన్నవి, లేవని కాదు, లోపాలు ఉన్నవి. అయినా దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు వాటిని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎజ్రా కానీ నెహెమ్యా కానీ చూసినట్లయితే ఎజ్రా దేవునికి విన్నవించే ముందు యూదుల పాపాల కోసం ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ప్రజలను నడిపించాడు. ఆయన పాపాల కొరకు కాదు కానీ ఇశ్రాయేలు అందరి కొరకు, పాపుల కొరకు, వారి పితరులు చేసిన పాపాలు కూడా ఆయన ఒప్పేసుకున్నాడు. ఎజ్రా 9:6 వచనంలో చూస్తున్నాం ఆ మాట రాయబడింది. ఎజ్రా 9:6 వచనము చదండి. 9:6 వచనము. సిగ్గుపడి పెరిగి ఉన్నది కనుక ఆయన తన పాపములే కాదు కానీ తన పితరుల యొక్క ఇశ్రాయేలు చేసిన, యూదులు చేసిన పాపాలు కూడా ఆయన ఒప్పేసుకున్నాడు. 4వ విషయానికి వచ్చినట్లయితే ఒక వ్యక్తి లేదా ఒక దేశం ఎప్పుడైతే పశ్చాత్తాపడి తమ తప్పిదాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. బైబుల్ ఏంటంటే వాగ్దానం ఏం చేశానంటే నేను దాన్ని విడిపిస్తానన్నాడు, నేను దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నేను దాన్ని స్వస్థపరుస్తానన్నాడు. అవును. కనుక ఎంతవరకు అయితే ఈ పాపం మనలో ఉంటుందో, ఎంతవరకు అయితే ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉంటామో మన జీవితంలో విజయం అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూస్తాం బైబిల్లో. చూడండి, అవసరం లేదు కానీ మనము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను గురించి రాయబడింది.
మరి ఆయన చేసిన చిన్న పొరపాటు కావచ్చు ఆయన దృష్టిలో, కానీ ఆయన చేసిన పొరపాటు వల్ల వారు హాయి చేతిలో ఓడిపోయారు, చిన్న గ్రామం చేతిలో ఓడిపోయారు. దానికి కారణం ఏమిటి? పాపము. కనుక ఇక్కడ మనం అదే పదే పదే ఇక్కడ మాట హెచ్చరిస్తూ ఏంటంటే దేవుడికి కావాల్సింది స్వచ్ఛత, పాశ్చాత్తాపడే మనసు, రెండవది అంతరంగంలో మూడవది అంతరంగంలో యథార్థత. రెండో విషయానికి వస్తాం. రెండో వచనం చదవండి దయచేసి, 17వ అధ్యాయం 2వ వచనము. చాలండి. ఇక్కడ రెండో విషయానికి వచ్చినట్లయితే వినయం గురించి రాయబడింది. వినయము. కనుక ప్రభావవంతమైన ప్రార్థన మన సొంతం కాకుండా దేవుని చిత్తం జరగాలని మనం కోరుకోవాలి. దైవ చిత్తమే మన జీవితంలో జరగాలి. స్వార్థం అనేది ఉండకూడదు. దేవుని చిత్తము మన చిత్తం వేరు, దేవుని మార్గాలు మన మార్గాలు వేరు. దేవుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచించము. కనుక ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థించాలి. అందులో వినయం అనేది ఉంది. అయ్యా నీ చిత్తమే జరుగును గాక. దావీదు తన చిత్తం కాకుండా దేవుని చిత్తం చేయాలని కోరాడు. ఆయన వినయముతో దావీదు తన సొంత ప్రతీకారం కాకుండా దేవుని పూర్ణ న్యాయం ప్రకారం దాన్ని సహాయాన్ని కోరుతా ఉన్నాడు. కనుక దేవునికి ప్రార్థించాడు. చూడండి 40 అధ్యాయం కీర్తనలు 40 క్షమించాలి, కీర్తనలు 48వ వచనంలో అంటున్నాడు. వచనం చక్కటి మాట రాయబడింది అక్కడ. దావీదు అన్న మాట అది. 40, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము ఉన్నది. కనుక నీ చిత్తము నెరవేర్చుటకు నా సంతోషము. దేవుని చిత్తము నెరవేర్చుటకు మనం ఆశ కలిగి ఉండాలి. దైవ చిత్తము జరగాలి మన జీవితంలో, దేవుని చిత్తం జరగాలి. కనుక మనము ఎప్పుడైతే దేవా నీ చిత్తము జరుగును గాక అన్నప్పుడు అర్థం ఏంటంటే మనము దేవునికి మనం సమర్పించుకుంటున్నాం, వినయముగా ఆయన యొట్ట మనని మనం అప్పగించుకుంటున్నాం. యేసుప్రభు కూడా ప్రార్థించాడు. ఎక్కడ? ఏ తోటలో ప్రార్థించాడు? ఏమన్నాడు? తండ్రి నా చిత్తము కాదు కానీ నీ చిత్తము జరుగును గాక. ఎక్కడ ప్రార్థించాడు? గెత్సెమనే తోటలో ఆయన మ్రోకరించి దేవునితో అంటున్నాడు, తండ్రి చిత్తము నెరవేరాలి. కనుక యేసు కూడా ఇలా ప్రార్థించాడు. తండ్రి అయినా దేవుని చిత్తము నెరవేరాలని యేసు ఎల్లప్పుడూ ప్రార్థించాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో ఇదే రాయబడింది. ఏంటంటే తండ్రి నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేరును గాక. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించమని ప్రార్థించాడు. నీ చిత్తం అయితే దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు, తండ్రి చిత్తానికి తను తాను సమర్పించుకున్నాడు. కనుక వినయం అనే ప్రభావవంతమైనటువంటి ప్రార్థనకు మన సొంతం కాకుండా దేవుని చిత్తం జరగాలని మనం కోరుకోవాలి. మనం వినయాన్ని కనుపరచాలి. దేవుని సన్నిధిలో మన వినయాన్ని కనుపరుచుకోవాలి. మనము ఏ దృక్పథంతో దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తున్నాం. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన దృక్పథాలు దేవునికి అంగీకారంగా ఉండాలి. అవునా కాదు? అంగీకారంగా ఉండాలి. కనుక మనం ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తున్నామో దేవునికి తెలుసు. కనుక ఆయన చిత్తము నెరవేరాలి మన జీవితంలో. అంతేకాకుండా చూడండి కీర్తనలు 9వ కీర్తన 13వ వచనము. కీర్తనలు 9:13. చాలు. ఇక్కడ చూసినట్లయితే మనం ఆయన యోట మనను మరి మీరు ఆయన యోట ఏం చేయాలని మనని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కనుక దావీదు వినయంతో దేవుని సమీపించినప్పుడు దేవుడు ఆయనను హెచ్చించాడు. నేను అదే చెప్తాను. దావీదు యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. చాలా అద్భుతమైనది. పాత నిబంధనలో దావీదు యొక్క జీవితము, మోషే యొక్క జీవితము, కొత్త నిబంధనలో పౌలు యొక్క జీవితం ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. దావీదు తను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఆయనను హెచ్చించాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఏ స్థితి నుండి వచ్చాడు, ఏ పరిస్థితులు గుండా వచ్చాడో అది ఎల్లప్పుడూ తన కన్నులు ఏట పెట్టుకొని ఉన్నాడు. ఒకసారి దేవునితో ప్రార్థిస్తే ఏమన్నాడు? నన్ను ఎక్కడి నుండి పైకి లేవనెత్తావు? నువ్వు గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పైకి లేవనెత్తావు. మేము ఏ పాటి వారము, మా తండ్రి ఏ పాటివాడు, మా వంశము ఏ పాటిది అని దేవుని సన్నిధిలో తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు. కనుక వినయం అనేది ఉండాలి. మొట్టమొదటి ఏం చూసాం? స్వచ్ఛత ఉండాలి. రెండోది మనలో వినయం, దావీదులాగా మనలో వినయం అనేది ఉండాలి.
కనుక మూడోదిగా చూద్దాం దయచేసి, మూడో విషయానికి వెళ్దాం. 3-4 వచ్చిన చదవండి దయచేసి. చాలండి. ఇక్కడ మూడో విషయం వచ్చినట్లయితే అక్కడ సమర్పణ చూస్తున్నాగా, ప్రభావవంతమైన ప్రార్థనకు దేవుని చిత్తానికి సమర్పించడం చాలా అవసరం. మనని మనం దైవ చిత్తానికి సమర్పించుకోవాలి. కనుక ఇక్కడ పరీక్ష మరియు మార్గదర్శకత్వం కోసం దావీదు తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు. 2 విషయాలు ఏంది? మొట్టమొదటిగా పరీక్ష, తర్వాత మార్గదర్శకత్వం కోసము దావీదు తన హృదయాన్ని దేవునికి సమర్పించినట్లుగా చూస్తున్నాం. కనుక హృదయాన్ని మనం ఏం చేయాలంటే, పునరుద్ధరించబడాలంటే దేవుని అనుమతించడానికి అతని పరీక్షకు ఆహ్వానించాలి. కనుక అప్పుడే మనం బలపడతాం. దేవుడు మన జీవితాల్లో కొన్ని పరీక్షలు, కొన్ని శోధనలు, శ్రమలు పంపినప్పుడే మనం విశ్వాసంలో బలపడతాం. అనగా లేనట్లయితే మనం బలపడం. మన కష్టాలు, కన్నీరు, శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు తెలియనట్లయితే మనము ఎదగలేం, బలపడలేము. కనుక దావీదు యొక్క జీవితంలో ఇలాంటి శోధనలు, శ్రమలు, కష్టాలు ఎన్నో వచ్చినాయి. అయినా సరే ఆయన దేవుని యొక్క సహాయాన్ని కోరాడు. పరీక్షలు వచ్చాయి. పరీక్ష మరియు మార్గదర్శకత్వం కోసం దావీదు తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అలాంటి సమయాల్లో మనం కూడా దేవునికి మన హృదయాలు సమర్పించుకోవాలి. కనుక కీర్తనలు 139 కీర్తన 23-24 వచనాలు చదవండి దయచేసి. అక్కడ అంటున్నాడు, దావీదు దేవుని హృదయాన్ని అనుసరించిన వ్యక్తి, నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు. ఎందుకంటే అతడు ఎక్కడ మారాలి అని అక్కడ చూపించడానికి దేవుని యొక్క పరీక్షను ఆహ్వానించాడు. ఏమంటున్నాడు? దేవునితో ఇలా ప్రార్థిస్తున్నాడు. చదవండి 139 కీర్తన 23-24 మంచి తెలిసిన వాక్యం అది. దేవా, నన్ను పరిశోధించుము, నా హృదయం తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏమైనా ఉన్నదేమో నడిపించుము. కనుక దేవునితో ప్రార్థిస్తున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఏమైనా ఉన్నదేమో. అనగా దేవుణ్ణి ఆయన తన జీవితంలో అనుమతిస్తున్నాడు. అతన్ని పరీక్షించమని దావీదు ఆహ్వానిస్తున్నాడు. కనుక మనం దావీదు వల్ల దేవుని యొట మనం ఏం చేయాలంటే, దేవా నన్ను శోధించుము, నన్ను పరీక్షించుము, నా జీవితాన్ని ఒక్కసారి చూడుము, అది నీకు ఆయాసకరమైనది, మరి నీకు అభ్యంతరకరమైనది ఏమైనా ఉంటే దాన్ని తొలగించమని దేవునితో ప్రార్థించాలి. అని చిత్తానికి మనం సమర్పించుకోవాలి. కనుక దావీదు వలె మరి నువ్వు అలాంటి హృదయం కలిగి ఉంటున్నావు. 5వ వచనం దయచేసి 5వ వచనం చూద్దాం. చాలా ఇక్కడ చూసినట్లయితే ప్రభావవంతమైనటువంటి ప్రార్థనకు ఇంకొక విషయం ఏంటంటే, అది ఏంటంటే నమ్మకం, అనగా మార్గదర్శకత్వము, నమ్మకము అవసరము. కనుక ఈ మార్గదర్శకత్వంలో నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మాలి. 5వ వచనం అదే చూస్తున్నాం కదా, దావీదు తనను తాను నడిపించడానికి దేవుని విశ్వసించాడు. దావీదు నాశనానికి దారి తీసే మార్గాలు ఎంచుకునడానికి తెలుసు కాబట్టి అతడు ప్రతి అడుగు నడిపించమని దేవుణ్ణి అడుగుతూ ఆయనను స్తుతిస్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఏమిటి? నీ వాక్యము నా త్రోవలకు వెలుగు, నా పాదములకు దీపమై ఉన్నది. కనుక మన జీవితంలో మనము తప్పిదాలు చేస్తాం, పొరపాట్లు జరుగుతాయి. కనుక దేవుని యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి. దేవుని మనం ముందర పెట్టుకోవాలి. దేవుని సహాయాన్ని కోరాలి. దావీదు అదే అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, దావీదు తప్పు చేయవచ్చు, పడిపోవచ్చు, కనుక దేవుడు తోడుగా ఉంటే అలాంటివి తక్కువగా సంభవిస్తాయి. కనుక నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ అహంకారం మనలో ఉండదు. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అంటే దేవుని దృష్టిలో మనము పెద్ద మూర్ఖులం అన్నమాట. ఎందుకంటే మనుషుల యొక్క బుద్ధిహీనత దేవుని జ్ఞానం కంటే చాలా గొప్పది. కనుక మనము ఇక్కడ దావీదు ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడుతున్నాడు. దావీదు ఒక రాజుగా ఉంటూ దేవుణ్ణి రోజుకు 7 సార్లు స్తుతించాడు. ఆయన సహాయాన్ని కోరాడు. ఆయన మార్గదర్శకత్వాన్ని కోరాడు. కనుక మనం కూడా ప్రతి అడుగు మనం విశ్వాసంతో వేయాలి. క్రైస్తవులు ప్రతి అడుగు విశ్వాసంతో ముందుకు వేయాలి. కనుక దేవుని సహాయం మనకి ఎంతో అవసరం.
దేవుని వాక్యం చదవడం కానీ ఆయన కార్యాలు పరిశుద్ధాత్మ మార్గ నిర్దేశకంలో జరగడం అనేది చాలా అవసరము. చూడండి 119 కీర్తన 105 వచనం రాబడదు కదా, ఏమి నీ వాక్యము నా పాదములకు దీపము మరి నా త్రోవకు వెలుగై ఉంటుంది. 2 పేతురు 1:19 వచనంలో చక్కటి మాట రాయబడి చరణ్ దయచేసి 2 పేతురు 1:19 వచనము. చాలా కనుక మన సహాయం దేవుని కోరాలి, మార్గదర్శకత్వం నడవాలి. మన సొంత అవగాహనపై ఆధారపడకూడదు, మన సొంత జ్ఞానంపై ఆధారపడదు. ఎందుకంటే సామెతలు రాయబడే కదా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక నువ్వేం చేయాలి, దేవునిపై ఆధారపడాలి, దేవుడిచ్చే జ్ఞానంపై ఆధారపడాలి. ఎందుకంటే మన స్వబుద్ధి మంచిది కాదు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనము మన సొంత అవగాహనపై ఆధారపడకూడదు. కనుక దేవుని చిత్తంపై ఆధారపడి ఆయన తనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. 6-9 వచనాలు, చివరి మాట 6-9 వచనాలు ఏం రాస్తున్నారంటే, అక్కడ మనం చదివాం, మళ్ళీ చదవని అవసరం లేదు, మనం చదివాం కనుక చివరి మాట 5వ విషయంలో 5వ మాట ఏంటంటే విశ్వాసము. అనగా ప్రభావవంతమైనటువంటి ప్రార్థనకు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడనేటువంటి విశ్వాసం మనకు అవసరము. కనుక ప్రార్థించినప్పుడు మనం నమ్మాలి, దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలము లేదా జవాబు ఇస్తాడు. ప్రభావవంతమైన ప్రార్థన కావాల్సింది ఏంటంట, విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా మనం దేవుని సంతోషపెట్టలేము. కొద్దిమంది అంటారు, గొప్పగా మాట్లాడతారు, మాకు విశ్వాసం చాలా గొప్పది సార్, మీకేం తెలుసు మా విశ్వాసం గురించి మాట్లాడతారు, కానీ క్రియలే లేవు. గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది, మీరు ఎక్కడున్నారు? సంఘంలో ఎన్నో కార్యకలాపాలు జరుగుతాయి, ఎక్కడున్నారు? బైబిల్ స్టడీ జరుగుతుంది బుధవారం, ఎక్కడున్నారు? డివోషన్ జరుగుతాయి, ఎక్కడున్నారు? కనుక జ్ఞానం అనేది దేవుని వాక్యం తరచుగా వినడం వల్ల వస్తుంది, కానీ సాకులు చెప్పడం వల్ల రాదు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32:10 చక్కటి మాట రాయబడింది. దేవుడు తన ప్రార్థనలకు జవాబిస్తాడనేటువంటి విశ్వాసం దావీదుకు ఉంది కనుక తన విశ్వాసానికి గుర్తుగా దావీదు తన ప్రార్థనకు సమాధానం ఇచ్చి దాడి నుండి అతన్ని రక్షించాడు కనుక ఆయన దేవుని స్తుతించాడు. చరణ్ దయచేసి 32:10 ఇశ్రాయేలు విషయం రాయబడదా? చాలండి. కనుక దావీదు మనకు కీర్తనలో చూసినట్లయితే దావీదు ఎన్నో మార్లు దేవుని ద్వారా మరి కాపాడబడ్డాడు. దావీదు పక్షంలో దేవుడే యుద్ధాలు చేశాడు. దావీదుకు దేవుడే తన వ్రేళ్లకు ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. దేవుడు దావీదు పక్షం ఉండే కనుక మరి దావీదుకి ఎన్నో గొప్ప విజయాలు అందాయి, ఎన్నో గొప్ప విజయాలు పొందుకున్నాడు. ఆయన సొంత బలం వల్ల కాదు, దేవునిపై ఆధారపడడం వల్ల. కనుక ప్రార్థనలకు జవాబు ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఎప్పుడైతే మనం విశ్వాసించినట్లయితే, ఎప్పుడైతే ప్రభావవంతమైన ప్రార్థన, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. కనుక దానికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. దేవుడు తన ప్రార్థనలకు జవాబు ఇస్తాడని దావీదు నమ్మాడు. కీర్తన 38:15 కూడా రాయబడింది. నేను చదవండి దయచేసి 38:15 ఏం రాయబడింది అక్కడ? ఒక గట్టిగా చదవండి, ఎవరు చదివినా కానీ. 38:10 యెహోవా చాలండి. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నీవే జవాబు ఇచ్చేదవు, నీవే సమాధానం ఇచ్చేదవు. అందుకే 8వ వచనంలో ఏం రాబడింది? కన్ను పాప వల్లే దేవుడు కాపాడుతాను రా. చూడండి 10వ కీర్తన 8వ వచనం చదవండి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడును. చాలండి. తన రెక్కల నీడ కింద మనను దాచును. కనుక ఒక మానవుడు తన కంటి పాపను కాపాడుకున్నట్లుగా మరి దేవుడు తన బిడ్డల్ని కంటి పాప వలె కాపాడుతాడు, రక్షిస్తాడు. కనుక మన కంటి పాప
మన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నల్ల భాగాన్ని ఎవరిని మనం ముట్టనీయం. ఎందుకంటే అది చాలా సున్నితమైనది, చాలా ఇంపార్టెంట్. కనుక మనం మన కన్నుని ఎలా కాపాడుకుంటాం, అదేవిధంగా దేవుడు తన బిడ్డల్ని కంటి పాప వలె కాపాడుతున్నాడు. ఏ శత్రువు కూడా మన హాని చేయకుండా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అందుకే దావీదుతో అంటున్నాడు, దేవుడు ఎలా కాపాడాడు అంటున్నాడు ఆయన, కంటి పాప వలె, కను పాప వలె దేవుడు తనని ఆశ్రయించి వారిని, తనని విశ్వసించిన వారిని కాపాడే దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుడు నమ్మకమైన వాడు కనుక మోషే దేవుని విశ్వసనీయతను చూశాడు కనుక, అందుకే చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 7:9 మరి మోషే ఈ మీద మాట అంటున్నాడు. ఈ మాటతో ముగించుకుందామా? ద్వితీయోపదేశకాండము 7:9 కాబట్టి నీవు తెలుసుకోవాలి. ఆయన నమ్మకమైన దేవుడు, ఎంతకైనా దేవుడు నమ్మదగిన వాడే. దేవుడు నమ్మకమైన వాడు కనుక మోషే నుండి మనం నేర్చుకోవచ్చు. కనుక విశ్వసనీయత మరి కలిగి ఉన్న మోషే విషయం మనం చూస్తున్నాం. కనుక చూసాం 5 విషయాలు చూసాం. కనుక మన ప్రార్థనలు ప్రభావవంతంగా ఉండాలంటే మొట్టమొదటి ఏముండాలి మనలో? మొదటిది ఏం నేర్చుకున్నాం? స్వచ్ఛమైనది ఉండాలి. స్వచ్ఛమైనది, పశ్చాత్తాపం చెందినది లేదా యథార్థతను కలిగి ఉండాలి. రెండో విషయం ఏం నేర్చుకున్నాం? వినయం అనేది ఉండాలి. ఒక ప్రభావవంతమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలంటే సొంతంగా కాకుండా దేవుని చిత్తం జరగాలని మనం కోరుకోవాలి, అనగా వినయం అని ఉండాలి. చూసాం ఏం నేర్చుకున్నాం? మూడో విషయం అక్కడ సమర్పణ, అనగా ప్రభావవంతమైన ప్రార్థనకు దేవుని చిత్తానికి సమర్పించడం చాలా అవసరము. అప్పుడు అది ప్రార్థన ప్రభావవంతమైనదిగా ఉంటుంది. ఏం చూసామంటే నాలుగవది నమ్మకము. కనుక ప్రభావవంతమైన ప్రార్థనకు దేవుని మార్గదర్శకత్వము, నమ్మకం అనేది చాలా అవసరం. చివరిగా చూసాం విశ్వాసం. కనుక ప్రభావవంతమైనటువంటి ప్రార్థనకు మరి విశ్వాసం అనేది చాలా అవసరమై ఉన్నది. కనుక దేవుని బిడ్డలంగా దావీదు నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దావీదు దేవుని నమ్మాడు, దావీదు దేవునిపై ఆధారపడ్డాడు, ప్రతిసారి దేవుని యొక్క సహాయాన్ని కోరాడు, తన యొక్క మార్గదర్శనాన్ని కోరాడు. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని కంటే ఎక్కువగా మనము వేరే విషయాలు నమ్ముకుంటున్నాం. అందుకే విజయాలు మనం చూడలేకపోతున్నాం. మన జీవితంలో మనం ఓడిపోతున్నాం, పడిపోతున్నాం, మరి దేవునికి దూరంగా జీవిస్తున్నాం. అలా కాకుండా దావీదు వలె మన ప్రార్థనలు ప్రభావవంతంగా ఉండాలంటే మరి ఇవన్నీ మనం చేసినప్పుడే, అప్పుడే మన జీవితము మరి మన ప్రార్థనలు ప్రభావవంతంగా ఉంటుంది. లేనట్లయితే మనము ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే. కనుక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక.